వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు స్వీట్ పొంగడాలండి. బెల్లము అలాగే పచ్చి కొబ్బరి కలిపి బియ్యం పిండితో చేసిన స్వీట్ పొంగడాలు చాలా బాగుంటాయండి. కాబట్టి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి. దోసపిండి బ్యాటరు 2 కప్స్ అండి. అలాగే గ్రేట్ చేసిన పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్స్, తురిమిన బెల్లం అండి 2 టేబుల్ స్పూన్స్, అలాగే నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, పాలు కొద్దిగా తీసుకున్నానండి. తర్వాత సాల్ట్ 1/2 టీ స్పూన్, వంట సోడా అండి చిటికెడు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఇది మామూలుగా మనము ప్రతిరోజు యూస్ చేసే దోసపిండి ఇడ్లీ పిండి బ్యాటరే అండి. ఇది యూస్ చేసి మనము ఈరోజు స్వీట్ పొంగడాలకి వాడుతున్నాము. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం తీసుకున్న సాల్ట్ వంట సోడాని వేసాను. అలాగే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేస్తున్నాను ఇందులో. తరువాత ఇలాచీ పౌడర్, అలాగే తురిమిన బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాము. ఓకే, ఫస్ట్ ఇదంతా మనము ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. మళ్ళీ మనకు మిల్క్ అవసరం అనిపిస్తే యాడ్ చేసేసుకుందాము. ఎందుకంటే మనకు బెల్లంలో ఇదంతా మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇదంతా కలుపుకొని చూద్దాము. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనము స్లోగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దామండి. చూడండి, మనము మిల్క్ యాడ్ చేయకుండా ఈ విధంగా వచ్చింది కాబట్టి ఒక 1 టేబుల్ స్పూను మిల్క్ యాడ్ చేసుకుందాం మనము. మళ్ళీ లూజ్గా అయిపోతుంది, అంటే పిండిని బట్టండి. ఓకే, కొద్దిగా మనము మిల్క్ యాడ్ చేసుకుందాము, మంచి టేస్ట్ ఉంటుంది. అంతా కూడా మళ్ళీ ఒక్కసారి అంతా బాగా కలిపేసేసుకుందాము. షుగరు 2 టేబుల్ స్పూన్స్ చాలండి. బెల్లము మళ్ళీ ఎక్కువ స్వీట్ ఉంటే బాగుండదు. ఓకే, ఇప్పుడు పిండిని ఈ విధంగా మనము గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్లఫీగా రావాలి పిండి. ఇలా ఒక 5 మినిట్స్ మనము బాగా ఇలా చేసుకోవాలి గరిటెతో. ఓకే, ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. మనము ఇప్పుడు వీటిని పొంగడాలు వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా పొంగడాలో ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ ఇప్పుడే వెలిగించకూడదు. ఇందులో మనము కొద్దిగా నెయ్యిని వేసి అన్నిటికీ నెయ్యిని వేసి పెట్టేసుకుందామండి. ఈ విధంగా అన్నిటికీ నెయ్యిని వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకుందాము. గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు ఇదంతా కూడా మనము ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుందాము. ఈ హోల్స్ అంతా ఈ గీని. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే నెయ్యి త్వరగా వేడెక్కిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని కొద్దిగా వీటిల్లో ఫిల్ చేసేసుకుందామండి. పిండిని కలుపుకుంటూ, ఎందుకంటే కొబ్బరి అడుక్కి వెళ్ళిపోతుంది. వీటిని అన్నిటికీ మనము ఫిల్ చేసేసుకుందాము. ఓకే అండి, అన్ని ఈ విధంగా మనము హోల్స్లో ఫిల్ చేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఆ నెయ్యితోనే వాటిని ఫ్రై అవ్వనిద్దామండి. మళ్ళీ మనము అప్లై చేసుకుందాము. ఇప్పుడు కావాలంటే ఈ విధంగా లిడ్ పెట్టేద్దాము, తొందరగా కుక్ అయిపోతాయి. ఓకే అండి, ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, మిడిల్లోటివి త్వరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము కొద్దిగా నెయ్యిని వేసుకుందాము. ఇది నాన్ స్టిక్కే కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు కాలినవి ముందు ఇలా తిప్పేసేసుకుందాము, ఎందుకంటే ఇది
స్వీట్ వేసాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చిందండి. అంటే ముందు కాలినవి మనము తిప్పేసుకుందాము. ఎందుకంటే ఇవి స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. స్వీట్ వేసాం కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనము కాలినవన్నీ ఒక్కొక్కటి తిప్పేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు కొన్ని కాలిపోయాయండి. అవి తీసేసి కాలినాటివి మళ్ళీ మనము మిడిల్ హోల్లో మళ్ళీ వాటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము లైట్గా నెయ్యిని ఇలా బ్రష్తో కోటింగ్ చేసుకుందామండి. ఎందుకంటే స్వీట్ కాబట్టి అది త్వరగా ఆరిపోతుంది నెయ్యి పూస్తూ ఉంటే. ఓకే, ఇప్పుడు కాలిపోయినవి తీసేస్తాను. చూడండి, స్వీట్ కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఇవన్నీ ప్లేట్లోకి ఒక్కొక్కటే తీసేసుకుందాము. ఇదే విధంగా మిగిలినవి కూడా అన్నీ వేసేసుకుందాము. ఇదే విధంగా మళ్ళీ మనం కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఇవి కూడా కాల్ చేసేసుకొని మళ్ళీ డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఓకే అండి, ఇవి కూడా చూడండి, వీటిని కూడా తిప్పేసేసుకుందాము. అంటే మనము పిండిని కొద్దిగా వేసుకోవాలి, పొంగుతాయి కాబట్టి సైడ్స్కి వచ్చేస్తాయి. వీటిని ఫ్రై చేసుకుందాము. ఓకే అండి, ఇవి కూడా కాలిపోయాయి లైట్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని లైట్గా నెయ్యిని బ్రష్తో ఇలా కోటింగ్ చేసి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకొని హనీతో డిష్ అవుట్ సర్వింగ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటాయండి. ఓకే అండి, స్వీట్ పొంగడాలు రెడీ అయిపోయాయి. ఓకే అండి, ఇవి హనీతో మనము హనీలో డిప్ చేసుకొని తింటే బాగుంటాయండి. మనము స్వీట్ కూడా తక్కువ వేసుకున్నాం కాబట్టి హనీతో బాగుంటాయి. ఓకే అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొబ్బరి బెల్లం వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఆల్రెడీ మనం బియ్య పిండిలో మినప్పప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.